లోని కొత్త గెస్ట్ హౌస్. లోపలికి వెళ్దాం రా. ఆఫీస్ వర్క్ అయిపోయింది, మరి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకేదైనా పని ఉంటే నువ్వు స్పెండ్ చేయి, నేను బయలుదేరుతాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఎందుకు? కమ్ ఆన్ శ్రీ, కమ్. కూర్చో. ఎందుకు నర్వస్ అవుతున్నావు? అన్కంఫర్టబుల్గా ఉంది. వై? ఐ కాంట్ సే. ఇక్కడ మనం తప్ప ఎవరున్నారు డియర్? ఓపెన్ యువర్ హార్ట్. ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం కాబోయే కపుల్స్. ఫ్యూచర్లో ప్రైవసీ కోసం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అందుకే చూపిద్దామని తీసుకొచ్చాను. ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడప్పుడు మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సరే, ఇంకా బయలుదేరదాం. ఈ నైట్ ఇక్కడే ఉన్నావు శ్రీ. వాట్? ఏమైంది? మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వద్దామని ఇప్పుడే అన్నావు. యా, ఐ అగ్రీ. బట్ కాబోయే వాళ్ళమే కదా, ఉంటే తప్పేం లేదు కదా. చాలా మంది మ్యారేజ్ కమిట్మెంట్ లేకుండా పిచ్చి పిచ్చి రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఫార్ బెటరే కదా. వాట్ ఎవర్, ఇది మాత్రం కరెక్ట్ కాదు. షల్ వి లీవ్ నౌ? నువ్వు అక్కడ దొరికావురా నాకు. మాటలతో వినేలా లేదు. నీకు మంత్రమే కరెక్ట్. ఏం ఆలోచిస్తున్నారు? పదండి. ఏంటి శ్రీకర్ నువ్వు? నేను ఇంతలా అడుగుతుంటే ఎందుకు బెట్టు చేస్తున్నా? మనం ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నాం, సరేనా? మాట్లాడవేంటి? సరే, నువ్వు చెప్పినట్టే ఈ రాత్రికి ఇక్కడే ఉందా? గుడ్, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఈ డ్రెస్ చేంజ్ చేసుకో, నేను పాలు తీసుకొని వస్తాను. శ్రీకర్, నువ్వు సగం తాగి సగం నాకివ్వు. ఆ తర్వాత ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం. తీసుకో. ఈ పాలు సగం నువ్వు తాగి మిగిలిన సగం నాకివ్వు. ఈ రాత్రి అంతా బోళ్ళన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. సమయంలో ఎవరై ఉంటారో?
ఎవరో పొరపాటున మన గెస్ట్ హౌస్కి వచ్చినట్టున్నారులే. ఎవరో చూసొస్తానుండు. అవును సార్, అవనియే నా భార్య. మా పెళ్ళయ్యే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. పోలీస్ సోదరుల ముందు నా గౌరవం కాపాడినందుకు థ్యాంక్స్ బావా. ఇక ఇంటికి వెళ్దామా? అవును మాయా, మనం ఇందాకే ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం కదా, మరెందుకు ఇంతసేపు ఉన్నావు ఇక్కడ? నువ్వు ఈ సమయంలో మరో లేడీతో ఉండటం పద్ధతి కాదు. సార్, ఈ కేసు గందరగోళంగా ఉంది. వీళ్ళని అరెస్ట్ చేసి మరింత క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. నువ్వన్నది నిజమే. నేను చెప్పింది నిజం సార్. ఈ అవని చీటర్ సార్, అందుకే శ్రీకర్ వదులుకున్నాడు. ఈ మాయ క్యారెక్టర్లెస్ సార్. ఏయ్, ఏయ్ ముయ్యి. నోర్మై. సార్, మరింత ముదిరి ఇద్దరు జుట్లు పట్టుకోకముందే తీసుకెళ్లిపోదాం సార్. రండి, అందరూ వెహికల్ ఎక్కండి. సార్, ముందు శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడ అన్ని విషయాలు తెలుస్తాయి మీకు. సరే పదండి, రండి.